విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్పర్సన్ గా జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున బాధ్యతలు స్వీకరించారు. కొత్త చైర్పర్సన్ చేత డీసీసీబీ సీఈఓ ఉమామహేశ్వరరావు పదవీ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి రైతులకు తోడ్పాటు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. బ్యాంకు చైర్పర్సన్ గా అత్యున్నత ప్రమాణాలను పాటిస్తానని, సేవలను విస్తృతం చేస్తానని చెప్పారు. విజయనగరం ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఆయన జిల్లా అధ్యక్షులుగా చేశారు. మీరు పార్లమెంట్కి కాదు ఉమ్మడి విజయనగరం జిల్లాకే అధ్యక్షులుగా చేశారు. చేసినప్పుడు 9 నియోజకవర్గాలకి ఒక యువకుడు జిల్లా అధ్యక్షుడిగా చేయగలరా అంటే ఖచ్చితంగా చదువుకున్న అబ్బాయి చేయగలడు అని ఆ రోజు వేద తట్టి ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మళ్ళీ ఉమ్మడి విజయనగరం జిల్లా బ్యాంక్ అధ్యక్షుడిగా మళ్ళా ఇచ్చి ప్రోత్సహించడంలో మనందరూ కూడా చూస్తున్నాం. కాబట్టి యువకులకి ఖచ్చితంగా అవకాశాలు ఇవ్వాలని నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా అయితే భావించారో, ఎప్పుడైనా ఎవరైనా ఒకటి బాధపడితే తర్వాత ఖచ్చితంగా సంతోషం వస్తుంది అని చెప్పడానికి మన నాగార్జున గారే ఒక నిదర్శనం అని చెప్పాలంటే నాగార్జున గారి గురించి నాకు నేనుగా ఒక అర్థంలో చూసుకున్నట్టు ఉంది. ఎందుకంటే నేను విదేశాల్లో చదువుకొని ఉద్యోగం చేసి వెనక్కి వచ్చాను తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలని. మరి తను కూడా అలాగే విదేశాల్లో చదువుకొని ఉద్యోగం చేసి అదే ప్రాతినిధ్యంతో తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలి, కుటుంబానికి చదువుగా ఉండాలి, వాళ్ళకి సహాయపడాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన కూడా నాలాగే బయటకు వచ్చారంటే నాలుగు అర్థం కింద నేను భావిస్తున్నాను. ఇన్ఛార్జ్గానే కాకుండా విజయనగరం జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడిగా కూడా నాకు ఏదైతే పదవులు వచ్చాయో ఆ పదవుల్ని ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు దగ్గరగా వెళ్లే సువర్ణ అవకాశాలు నేను భావిస్తున్నాను. చీపురుపల్లి నియోజకవర్గంలో ఎన్నో పోరాటాలు చేశాం. ఎక్కడ ఏ కష్టం వచ్చినా వాలిపోయాం. ప్రజల తరపున మనమందరం కూడా పోరాటం చేయడమే కాకుండా మిగిలిన 6 నియోజకవర్గాల్లో కూడా